హలో యూఎస్ వెల్కమ్ టు ఆస్ని సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్కి. నేను మీ ఆస్ని సుధాకర్. ఇప్పుడు వచ్చేసి నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రొటీన్ చూసేయండి. పిల్లల కోసం అయితే స్నాక్స్ చేద్దాం అనుకుంటున్నాను. పిల్లలిద్దరిని స్కూల్ పంపేసి అయితే స్నాక్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ముందుగా వచ్చేసి టిఫిన్ వేయాలి జోషికి, అలాగే బాక్స్ పెట్టాలి కాబట్టి తనకి వాళ్ళిద్దరిని పంపేసి అయితే స్నాక్స్ అయితే చేస్తానండి. ఇంట్లోనే చేద్దామని ఇంకా లంచ్ అన్నీ కంప్లీట్ చేసుకుని అయితే స్నాక్స్ అయితే చేస్తాను. చూడండి, మార్నింగ్ అయితే చేశాను గులాబ్ జాములు రస్క్తో చేశాను. ఇవి చాలా టేస్ట్గా వచ్చినాయి. పర్వాలేదు, బాగానే ఉన్నాయి. మన గులాబ్ జామ్ కన్నా టేస్ట్ అయితే పర్వాలేదండి, బాగున్నాయి. వీటితో పాటుగా ఇప్పుడు నేను క్యాబేజీ పచ్చడి చేస్తాను, అలాగే దోశలు అయితే వేస్తాను. జోషికి టిఫిన్ వచ్చేసి బాక్స్ వచ్చి క్యాబేజీ పచ్చడి రైస్ చేసేస్తారు. ఏ విధంగా చేసుకుంటున్నానని చూసేద్దాం రండి. క్యాబేజ్ అయితే తెచ్చుకున్నాను. ఇదైతే కోసేసుకుని పచ్చడి అయితే చేసుకుంటాను. ఇప్పుడు అంతలోకి దోశ ఇంకా జోష్ అయితే స్నానం చేస్తుంది. దోశ కూడా వేసేయాలి. చట్నీ ఆల్రెడీ ఉంది, చట్నీ చేయని అవసరం లేదు. ఇలాంటి బియ్యమన్నీ కడిగేసి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక పక్కన దోడుతుంది, అప్పుడు వచ్చేసి స్నానం చేసి ఇలాగా క్యాబేజీ ఫ్రై కూడా చేసేసుకున్నాము. ముందుకు వచ్చేసి క్యాబేజీ మనం తీసేసుకున్నట్టు కడుక్కొని తర్వాత చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాము. అన్నం అయితే ఉడికొచ్చింది, అందుకు ఆపేస్తున్నాను. ఇప్పుడు పక్కన దోశలు కూడా వేయడం అయితే అయిపోయింది. దోశ అయితే తిరిగిచ్చాను. పచ్చడి కూడా రుబ్బేసుకున్నాను. ఇది పోపు పెడితే సరిపోతుంది. ఇంకా దోశలు అయిపోయాక జోషికి తినిపించేసి తలది వేసితే పోపు అయితే పెడతాను. ప్రస్తుతానికి అయితే దోశ వేసేస్తున్నాను. దోశతో పాటు నేను కూడా టిఫిన్ అన్ని కంప్లీట్ చేసేసుకుంటే తర్వాత ఇంకొచ్చేసి హవ్య ఇంకా లేదు. హవ్య లేచి హవ్య పని చేసేసి తనైతే స్కూల్ తీసుకెళ్ళాలి. దోశలు వేస్తాను, జోషికి అయితే తినిపిస్తాను. టిఫిన్ అంతా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయితే లంచ్ బాక్స్ అయితే సర్దేస్తున్నాను. జోషికి వాటర్ బాటిల్ అలాగే స్నాక్స్ అన్నీ అయితే ప్యాక్ చేసేస్తున్నాను. అన్నీ ప్యాక్ చేసేసి దాని క్యారేజ్ బ్యాగ్ అయితే రెడీ చేసేసాను. జోషి ఇది తలది వేస్తే స్కూల్ తీసుకెళ్తే సరిపోతుంది. మా జోషి పాపని స్కూల్ తీసుకెళ్ళి కంగారులోనే పచ్చడి చూపించారు కదండి. ఈ విధంగా పచ్చడి అయితే చేసుకున్నాను. పచ్చడితో పాటుగా టమాటా రసం అయితే పెడుతున్నాను. రసంలోకి ఇప్పుడైతే ఈ పౌడర్ అయితే రెడీ చేసుకున్నాను. ఇలా రెడీ చేసుకున్న దాన్ని పక్కకు పెట్టుకున్నాను. దాంతో పాటుగా చేపల వేపుడు కూడా పెడుతున్నానండి. రసంలోకి చాలా బాగుంటుంది కదా, అందుకు మా హస్బెండ్ అయితే ఫిష్ ఫ్రై పెట్టు, టేస్ట్ బాగుంటుంది అని అంటే తీసి పెట్టానండి ఫ్రిడ్జ్లోంచి. ఇంకా పీసెస్ అయితే లాన్ ఉన్నాయి, అవి సండే వండుకుందామని ఇప్పుడైతే ఫిష్ ఫ్రై అయితే మసాలా అన్నీ పెట్టుకుంటున్నాను. ఉప్పు కారం అలాగే కొంచెం పసుపు వేసి మసాలా వేసి అయితే బాగా ఒకసారి కలిపేసి ఫిష్ ఫ్రై అయితే పక్కన పెట్టేశాను. పక్కన వచ్చేసి రసం మరిగిపోయింది కదా, ఆ రసంలోకి అయితే ముందుగా పౌడర్ చేసుకున్నాం కదా, దాన్ని అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి ఎండుమిర్చి కరివేపాకు వేసేసుకుని అయితే పోపు పెట్టుకుంటున్నాను. ఇలా అయితే పోపు అయితే రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన పోపు అయితే అందులో వేసేసుకున్నాను. ఇలా పోపు అయితే పెట్టేసుకున్నాం కదా, రసం అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ఉప్పు అది చూసుకున్నతే సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుందండి. వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ క్యారెట్ సర్దాలి కాబట్టి ఇప్పుడు అన్నం అన్నీ పెట్టుకున్నాను. రసం అయితే ఇంకా చల్లారాలి. ఒక బాక్స్లోకి వచ్చేసి మనం చేసుకున్న పచ్చడి అనేది ఒక బౌల్లో తీసి పెట్టేసుకుంటున్నానండి. కొంచెం వచ్చేసి మా హస్బెండ్ లంచ్ బాక్స్లోకి అయితే పెట్టుకుంటున్నాను. ఇలా అయితే లంచ్ బాక్స్లోకి అయితే రైస్ పెట్టుకున్నాను, అలాగే రసం పెట్టుకున్నాను, అలాగే పచ్చడి కూడా పెట్టుకున్నాను. పెట్టేసి అయితే ఇలాగ అన్నీ కూడా ప్యాక్ చేసేసానండి. ప్యాక్ చేసేస్తే మా హస్బెండ్ క్యారేజ్ అయితే సర్దేశాను. ఓన్లీ ఇంట్లో తినడానికైతే ఫిష్ ఫ్రై చేశానండి. ఆయన వచ్చినప్పటికైతే అన్నీ కూడా రెడీ చేసేసుకుని ఇలాగా హాల్లో అయితే సర్దేశాను. ఆయన అయితే ఊరు వెళ్ళారు. ఊరి నుంచి వచ్చినప్పుడు త్వరగా తినేసి మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి అన్నీ రెడీ చేసేస్తే హాల్లో పెట్టేసి వచ్చినప్పుడు తినేసి అయితే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక తర్వాత అయితే నేను ఇలాగ జంగిల్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి. మార్నింగ్ చేద్దాం అనుకున్నాను, అస్సలు కుదరలేదు. అందుకు ఇప్పుడు సర్లేండి ఇప్పటికైనా చేస్తున్నాను కదా, ఒక 4 కప్పుల దాకా వరిపిండి తీసుకున్నాను. మిక్సీ జార్లోకి వచ్చేసి సగ్గుబియ్యం తీసుకున్నాను, అలాగే ఒక కప్పు వచ్చేసి మినపప్పు అయితే తీసుకున్నాను, తొక్కలేని పప్పు తీసుకున్నాను. మనం మెత్తటి పౌడర్ లాగైతే పెట్టుకోవాలి. ఎలా పెట్టుకున్నా కూడా మళ్ళీ జల్లెడ వేసుకోవాలండి. ఏమైనా మొరాలు ఉంటే మళ్ళీ మిక్సీ పెట్టుకోవచ్చు. చూస్తున్నా కదా, ముందు రెడీ చేసుకున్న వరిపిండిలోకి అయితే
ఇప్పుడు ఇది జల్లించుకుని వేసేసుకోవాలి. నేను అందులోకి వేసేసుకుంటున్నాను. మీరు సపరేట్గా జల్లించుకున్నా పర్వాలేదు. ఇందులో వేసేసుకున్నతే అందులో జల్లించేసుకుంటున్నాను. ఏమైనా మొరాలు ఉంటే మళ్ళీ మిక్సీ పట్టుకుని మళ్ళీ జల్లెడ అయితే వేసుకోవచ్చు. నేనైతే ఇలా జల్లించుకుని మళ్ళీ మిక్సీ పట్టుకున్నతే మళ్ళీ వేసుకుని ఇలా అయితే జల్లించేసుకున్నాను. జల్లించుకున్న తర్వాత అందులోకి ఒక కప్పు దాకా నేను శనగపిండి అనేది తీసుకున్నాను. శనగపిండి తీసుకున్న తర్వాత దాంట్లోకి ఇంకో ఐటమ్ అనేది యాడ్ చేయాలండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. శనగపిండి వేసాం కదా, ఇలా కలుపుకున్నైతే అది పక్క పెట్టుకోవాలి. మళ్ళీ ఇంకో మిక్సీ జార్ అయితే తీసుకోవాలి. తీసుకుని అందులోకి మీ కారం సరిపడగా పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ దాకా నేను పచ్చికారం వేసానండి. కూర కారం అయితే అస్సలు వేయలేదు. పచ్చికారం ఉంటుంది కదండి, ఓన్లీ ఎండు మిరగాయలు తాడించుకున్న కారాన్నే పచ్చికారం అంటారు. ఆ కారం అయితే వేసాను. కారం వేసి ఇప్పుడు మిక్సీ పట్టుకుని వద్దాము. ఇలా అయితే మిక్సీ పెట్టుకున్నానండి. కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పెట్టుకున్నాను. ఇలా మిక్సీ పెట్టుకుని అది పక్క తీసి ముందుగా మనం పిండి అనేది రెడీ చేసుకున్నాం కదా, ఆ పిండిలోకి అయితే టేస్ట్ సరిపడగా ఉప్పు అనేది వేసుకోవాలండి. నేను ఈ స్పూన్ తోటి 3 స్పూన్లు అయితే ఉప్పు వేసుకున్నాను. నాకు కరెక్ట్గా సరిపోతుంది. అలా చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్నాం కదండి మన పేస్ట్ అనేది, ఆ పేస్ట్ కూడా అందులో వేసేసుకోవాలి. దీనికి కలపడానికి మాత్రం వేడిగా మరిగి ఉన్న వాటర్ తోటి కలిపితేనే గుల్లగా అయితే వస్తుంది. మీరు ఏ సోడా కానీ ఏ డాల్డా కానీ ఏదైనా అవసరం లేదు. ఇలా వేడి బాగా మరిగించుకున్న నీళ్ళు వేస్తేనే మాకు గుల్లగా అనేది వస్తుందండి. ఇలా మరిగి నీళ్ళు అయితే పెట్టుకున్నాను నేను. వేసుకున్నైతే ముందుగా మన మిక్సీ జార్లో పేస్ట్ వేసాం కదా, ఆ పేస్ట్ అయితే ఇలాగ వాటర్ వేసేసి అందులో ఒకసారి వాటర్లో తొలిపేసి అయితే అందులో వేసేసుకున్నాను. ఇప్పుడైతే నీళ్ళు వేసుకున్నానండి. వేసుకున్నైతే కొంచెంగా ఒక గట్టి పెట్టుకున్నైతే కలపాలి. చెయ్యి పెట్టుకుని అసలే కలపొద్దు. వేడిగా వేసాం కాబట్టి వాటర్ అనేది కొంచెం కాలుతుంది. ఇలా గట్టి పెట్టుకుని కొంచెం అయితే కలిపితే అది చల్లారిపోద్ది. చల్లారేకైతే చేతితో పెట్టుకునైతే కలపాలి. ఈ విధంగా నేను కలుపుకుంటూ ఉన్నానండి. కొంచెం ఇప్పటికైతే చల్లారిపోయింది. చల్లారేకైతే ముద్ద అనేది ఈ విధంగా చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా చపాతీ ముద్దలాగా గట్టిగా ఉండకూడదండి, కొంచెం లూజ్గానే ఉండాలి. మనం ఆ ముద్ద తీసుకెళ్ళి జంతిక గొట్టంలో పెడితే కనుక ఈజీగా గట్టిగా నొక్కకుండానే ఎక్కువ ప్రెషర్ లేకుండా ఈజీగా వచ్చేయాలి. అలాగైతే కలుపుకోవాలి. ఈ విధంగా ముద్ద చేసుకున్నాం కదా, దాన్ని ఒక చిన్న ముద్ద చేసుకున్నతే ఆ గొట్టంలో అయితే పెట్టుకోవాలి. పెట్టుకుని ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా జంతికల్లాగా తిప్పుకోవాలి. చిన్నగానే వేసుకోవచ్చు, లేదంటే పెద్దగానే వేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్నాం కదా, ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఇప్పుడు ఆయిల్లో వేసేసుకోవాలి. ఇలా గట్టితోనే వేసుకోవచ్చు, లేదు అని అంటే ఈ విధంగా చూపించిన విధంగా ఇలాగ ఆయిల్లోనే నొక్కేసుకుంటే ఈజీగానే అయిపోతుంది. మనకి వేడి తరుగుతుందని భయం ఏం లేదండి. మీకు అలవాటు లేదు అని అంటే కనుక ఒక గట్టి తీసి జంతికల్లాగా ఇలా తిప్పుకున్నైతే ఆయిల్లో వేసేసుకోవచ్చండి. మీకు కష్టం ఏమి ఉండదు, ఈజీగానే అయిపోతే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ విధంగా స్నాక్స్ అన్నీ కూడా చేసి పెట్టుకోండి పిల్లలకైతే. మీకు ఎప్పుడైనా కూడా స్నాక్స్ కావాలి లేదంటే లంచ్ బాక్స్లో కావాలన్నప్పుడు ఈ విధంగా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. జంతికలు మేడైతే స్టార్ట్ చేశాను కదా, ఇంకా అయితే చాలా పిండి ఉంది. ఆ పిండి అవడానికి ఇంకో అరగంట అనేది టైం పడుతుంది. ఈ జంతికలు అయితే వేసానండి. ఈ ముద్ద అవడానికి టైం పడుతుంది కాబట్టి ఈ వ్లాగ్ అనేది ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో కనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.